తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పరస్పరం దాడికి దిగింది కనిపిస్తోంది. తాడిపత్రిలో ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడికి దిగారు. తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పట్టణంలోని ఓం శాంతి నగర్లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, అట్లాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఒకరికొకరు ఎదురుపడడంతో ఇరు వర్గాల మధ్య ఒక వాగ్యుద్ధం జరిగింది. ఆ పైన ఒకరిపైన ఒకరు రాళ్లు విసురుకున్నారు. రాళ్ల దాడిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పోలింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తంగా మారిపోయింది. వైసీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీలాగా కార్యకర్తలు పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్ల దాడికి దిగారు. దీంట్లో ఎమ్మెల్యే వాహనం కూడా ధ్వంసమైంది. ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. శాంతినగర్లోని ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఎదురుపడ్డారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. ఒకరికి ఒకరు ఎదురుపడ్డంతో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం కాసేపు జరిగింది. అక్కడితో ఆగకుండా ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. కాసేపు టెన్షన్ వాతావరణం కనిపించింది. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఏంటి పరిస్థితి? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఇద్దరు ప్రధానమైన నేతలు, ఇద్దరు అభ్యర్థులు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అస్మిత్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు తాడిపత్రి పట్టణంలో పోలింగ్ బూతుల్ని పరిశీలిస్తున్నారు. అయితే అనుకోకుండా వీళ్ళు ఇద్దరు కూడా తారసపడ్డారు. ఒకరికొకరు మాట్లాడించుకునే క్రమంలో మాటల యుద్ధం వాళ్ళ ఇద్దరి మధ్య తీసుకెళ్లారు. అయితే ఒకరిని ఒకరు దూషించుకునే స్థాయికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి అనుచరులందరూ కూడా ఇరు వర్గాలకు సంబంధించి వాగ్వివాదానికి దిగారు. ఇందులో పోలీసులు జోక్యం చేసుకున్నప్పటికీ అక్కడ పరిస్థితి సుతిమించిపోయే పరిస్థితికి వచ్చింది. దీంతో పోలీసులు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ వాళ్ళని చెదరగొట్టారు. ప్రస్తుతం తాడిపత్రి పట్టణంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే రాళ్లు రూపుకున్నారు. మిద్దెల మీద ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనం మీద రాళ్లతో దాడి చేశారు. వాహనం కూడా ముందర భాగం అంతా కూడా ధ్వంసమైంది. దీంతో పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చెదరగొట్టారు. ప్రస్తుతానికైతే ఓటింగ్ సరళి జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ రామాంజనేయులు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో తాడిపత్రిలో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు నడిపిస్తున్నాయి. ఓటింగ్కి రావడానికి ప్రజలు వెనకడకుండా ముందడుగు వేస్తూ రాత్రికి ఇళ్లకు చేరుకున్నా కానీ ఓట్లు వేస్తున్నటువంటి క్రమంలో అక్కడక్కడ ఓటర్లకు ఇబ్బందులు మాత్రం తలెత్తున్నాయి. దీనికి సంబంధించి అధికారులు, పోలీసు యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. తాడిపత్రి వర్షం అట్లా ఉంటే పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం దొండపాడు గ్రామంలో కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లినటువంటి పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలపైన కొందరు దాడికి పాల్పడ్డారు. శ్రీకృష్ణదేవరాయలకి సంబంధించినటువంటి 3 కార్లను సైతం ధ్వంసం చేశారు. అయితే వైసీపీ వర్గీయులే దాడి చేసి ఉంటారంటూ కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ దాడికి సంబంధించినటువంటి విజువల్స్ ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. పోలింగ్ ఎలా జరుగుతుందని మాకు అవకాశం ఉంది. కంటెస్ట్ చేస్తున్నప్పుడు విలేజ్కి వెళ్ళొచ్చు, ఎక్కువ మందితో కాకుండా ఒకళ్ళు ఇద్దరు వెళ్ళవచ్చు. పోలింగ్ బూత్లో అయితే ఒకళ్ళే వెళ్ళాలి. ఒకళ్ళే వెళ్ళి వెరిఫై చేసి బయటకు వచ్చినప్పుడు అప్పుడే సబ్ కలెక్టర్ గారు అక్కడ రావడం జరిగింది. ఇది పద్ధతిగా జరగట్లేదు. అక్కడే ఏదైతే వైఎస్ఆర్సీపీ పోస్టర్స్ కానీ అవన్నీ కూడా ఫ్లైయర్స్ కానీ అక్కడ పెట్టడం జరిగింది. ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇలా పోలింగ్ జరగడం
ఎవరికి మంచిది కాదు అని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా పోలింగ్ స్టేషన్ దగ్గర 100 మీటర్ల దూరంలో ఎవరైనా గుమ్ము కొడితే గుమ్ము కొడచ్చు. కానీ ఆ పోలింగ్ స్టేషన్ చుట్టూత బ్యారికేడ్ లాగా మనుషులందరూ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ అక్కడ గుమ్మిగూడి పోలింగ్ జరగనీయకుండా పోలింగ్ చేయడానికి వచ్చే వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఏదైతే నా కాన్వాయ్ వెహికల్స్ ఉన్నాయో వాటిని 2-3 అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది. ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. కానీ అక్కడ